ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకుంటున్నారా? దేవుని పిల్లలారా, మీరు ఈ గ్రామంలో ఉన్న మీరు, ఈ రాష్ట్రంలో ఉన్న మీరు, ఈ దేశంలో ఉన్న మీరు, ఈ ప్రపంచ వ్యాప్తముగా విస్తరించిన దేవుని పిల్లలైన వారందరితో చెబుతున్నాడు ఏమని? దేవుడు తన కార్యములను ముగించి, కార్యములు ముగిస్తేనే విశ్రాంతి. ఏమండి, విశ్రాంతి ఎవరికి కావాలి చెప్పండి? పని చేసిన వాడికి విశ్రాంత? పని చేయకుండా చెట్టు కింద కూర్చున్నవాడికి విశ్రాంత? ఎండలో కష్టపడి పని చేసిన వాడికండి ఏమండి కాసేపు విశ్రమిస్తానండి, కాసేపు విశ్రాంతి తీసుకుంటానండి. ఏ పని చేయకుండా అప్పుడే మంచం మీద పడుకొని లేచిన వాడికి విశ్రాంతి ఏంటండి? ఏ పని లేదు వాడికి. దేవుడట తన పనులను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అనుకుంటున్న వారు ఎవరైనా తన కార్యములను ముగించి, అంటే మీకు కూడా పనులు పెట్టాడు. తన కార్యములు అంటే ఎవరికి వారికి పనులు ఉన్నాయి, సొంత పనులు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.